ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా నెక్కొండ మండలం రెడ్లవాడలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పర్వతగిరి మండలం కల్లెడలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వరంగల్ హన్మకొండలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ అండర్ రైల్వే గేట్ వద్ద వరద నీరు భారీగా చేరింది. హన్మకొండలోని భవానీనగర్, గోకుల్ నగర్, అశోక్ నగర్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, వరంగల్ నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వెంకట్, మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి నడుపుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ములుగు, మహబూబాద్, భూపాలపల్లి, జనగామ జిల్లాలో అత్యధిక వర్షపాతం ఉన్నటువంటి పరిస్థితి కూడా ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని రామ్నగర్, క్రాంతినగర్ ఏరియాలో ఉన్నాను. చూడొచ్చు, మొత్తం పూర్తిగా కాలనీ అంతా కూడా జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాలనీ వాసులు బయటికి వెళ్ళలేక బయట ఉన్న వారు లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, వరంగల్ నగర వ్యాప్తంగా హన్మకొండ నగరంలోని గోకుల్ నగర్, రామ్నగర్, క్రాంతినగర్, నయీం నగర్ సంబంధించినటువంటి కాలనీలు పూర్తిగా మునిగిపోయి బండ్లు, కార్లన్నీ కూడా తడిచిపోయి అందులో వరదలోనే చిక్కున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లోపల ఉన్న వారు బయటికి రాలేక స్కూల్ పిల్లలు కావచ్చు, మిగతా ఆఫీసు ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వారంతా కూడా మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళేటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రామ్నగర్, క్రాంతినగర్ కావచ్చు, వరంగల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు కావచ్చు, వరంగల్ నగరంలో, హన్మకొండ నగరంలో పలు కాలనీలు మొత్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమైనటువంటి నేపథ్యంలో పూర్తిగా వంట సామాగ్రి తడిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనం విజువల్లో చూస్తున్నాం. ఒక యువకులు ఆ బండి వరదలో నీటి చిక్కున్నటువంటి నేపథ్యంలో బయటికి తీసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. పూర్తిగా సైలెన్సర్ వరకు కావచ్చు, ఒక కారు మొత్తం కూడా మనం విజువల్లో చూస్తున్నాం. క్రాంతినగర్ లోపల రామ్నగర్ నుంచి క్రాంతినగర్ వైపు బయటకు వచ్చేటువంటి కారు చూడొచ్చు. ఎంత వరద తాకిడితో, ఎంత వరదలో కారు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా వరంగల్ నగర వ్యాప్తంగా కూడా అనేక కాలనీలు జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వరంగల్ నగర వ్యాప్తంగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాంతం కావచ్చు, గోకుల్ నగర్, సమ్మయ్య నగర్ కావచ్చు, మిగతా ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అనేక కాలనీలకు సంబంధించినటువంటి నీట మునిగిన నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ అధికారులు కావచ్చు, హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పినప్పటికీ కూడా అనేక ప్రాంతాలు మాత్రం లోతట్టు మునిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో 23వ సంవత్సరంలో అనేక వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు ఇటువంటి పరిస్థితులు తలెత్తాయంటే కూడా కాలనీవాసులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతం పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. భవానీ నగర్, గోకుల్ నగర్, అశోక్ నగర్, క్రాంతి నగర్, రామ్నగర్లో పూర్తిగా అసలు జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పర్వతగిరి మండలం కల్లడిలో 15 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నెక్కొండ మండలం కావచ్చు, ఇటు రెడ్లవాడలో 18 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. తుఫాన్ ఎఫెక్ట్తో వరంగల్ నగర వ్యాప్తంగా వరద ముంచెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వరంగల్ సంబంధించినటువంటి కరీంనగర్ ప్రధాన రహదారి నయీం నగర్ కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అంబేద్కర్ భవన్ కావచ్చు, పూర్తిగా మిగతా కాలనీలన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, స్కూల్ అయిపోయిన తర్వాత విద్యార్థులంతా మళ్ళీ ఇంటికి చేరేటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు కావచ్చు, మిగతా వారు ఫ్రెండ్స్ సహాయంతోనే ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రెగ్యులర్గా వాళ్ళు వరద లేనప్పుడు, వర్షం లేనప్పుడు అంత కామన్గా ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈరోజు పలు కాలనీలకు పూర్తిగా వరద నీరు రావడంతోనే మిగతా కుటుంబ సభ్యులు కావచ్చు, పేరెంట్స్ అంతా స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, ఆ విద్యార్థులు వెళ్తున్న నేపథ్యంలో మోకాళ్ళ లోతు వరకు వరద కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇలా వరంగల్ నగర వ్యాప్తంగా చాలా కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ కావచ్చు, మిగతా అధికారులంతా కూడా అప్రమత్తమై కాలనీ వాసులు కావచ్చు, వీరందరికీ నీళ్లు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని, బయటకు తీసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కానీ వరంగల్ నగర వ్యాప్తంగా కావచ్చు ఇంకా వరద కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పైన గోకుల్ నగర్, క్రాంతినగర్, రామ్నగర్ కావచ్చు, వరంగల్ రైల్వే గేటు ప్రాంతంలో భారీ వరద కొనసాగుతుంది. ఈ వరద బయటికి వెళ్ళాలంటే ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఏకదాటిగా కంటిన్యూగా ఇంకా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం నుంచి ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో అనేక కాలనీలు నీట మునిగి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా 2 రోజుల పాటు తీవ్ర తుఫాన్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు, పోలీసులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వెంకట్, అయితే తిరుపతి, కనీస నిత్యావసరాల ఏదైతే అందించడంలో కానీ ఏదైనా మున్సిపల్ అధికారులు ఏదైనా వాటికి సహాయక చర్యలు తీసుకుంటున్నారా అక్కడ?
ఇప్పటివరకు ఇంకా ఏ కాలనీలకు సంబంధించిన నీట మునిగినటువంటి డేటాను మాత్రమే జీడబ్ల్యూఎంసీ అధికారులు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక కాలనీలు నీట మునిగినటువంటి నేపథ్యంలోనే ఎక్కడెక్కడ వర్షపాతం నమోదైంది, ఎక్కడెక్కడ నీట మునిగాయి, ఇప్పుడు ఏ మేరకు ఉందంటూ కూడా కాలనీలకు సంబంధించినటువంటి డేటాను స్థానిక కార్పొరేటర్లతో కావచ్చు, మిగతా స్థానిక ప్రజలతో వివరాలు సేకరించి ఆ నీరును ఎట్లా బయటికి పంపాలన్నటువంటి చర్యలో మాత్రమే అధికారులు నిమగ్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్తో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు జనగామ నుంచి డోర్నకల్ వరకు అనేక రైళ్లు ఆగిపోయాయి. అప్పుడు రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులకు మాత్రమే బిస్కెట్స్ కావచ్చు, వాటర్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించి వారికి కొంచెం అండగానటువంటి ప్రయత్నం చేశారు. కానీ వరంగల్ నగర వ్యాప్తంగా ఇంకా అనేక కాలనీలు మునిగిన నేపథ్యంలో ఇంకా అధికారులు ఆ క్షేత్రస్థాయిలోకి రాలేదన్నటువంటి అభిప్రాయాన్ని అయితే కాలనీవాసులు వ్యక్తమైన పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. క్రాంతినగర్, రామ్నగర్ ఒక ఇంటి ముందు బైక్ మొత్తం పూర్తిగా మునిగిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇంటి లోపలికి చేర్చుకునే ప్రయత్నాన్ని కొనసాగుతారు. ఎందుకంటే మళ్ళీ బైకు, కారు మునిగిపోతే పూర్తిగా అవి పాడైపోయి మళ్ళీ అనేక వేల ఖర్చు పెట్టి రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్న భయం నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఎక్కడైతే కాలనీలు మునిగాయో వారంతా కూడా లోపలికి వారి వాహనాలను, వారి సామాగ్రిని తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి వారంతా కూడా వంట సామాగ్రి, బియ్యం కావచ్చు, పప్పు ఉప్పులు, మిగతా సామాన్లు, టీవీ, ఇంకా కూలర్ అటువంటి బల్లల పైన మిగతా చోట్ల పైన పెట్టుకుని వర్షం వరద పెరుగుతుందా ఎటువంటి పరిస్థితులు కూడా చుట్టుపక్కల వారితో కావచ్చు, కొంత అధికారులు కావచ్చు, స్థానికులతో మాట్లాడుతూ వారు ఎప్పటికప్పుడు ఒక అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అధికారులు మాత్రం కంట్రోల్ రూమ్ లో ఒక నెంబర్ను ఏర్పాటు చేసి కానీ క్షేత్రస్థాయిలో పర్యటించి క్షేత్రస్థాయిలో వాటర్ వెళ్ళినటువంటి చర్యలు అయితే ఇంకా కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్నటువంటి రామ్నగర్, క్రాంతినగర్ లానే అనేక కాలనీలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనబడుతుంది.